మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ వెనుక ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అలాగే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారుల హస్తం ఉంది. ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఐపీఎస్ ఆఫీసరే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పించారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీకి ఆ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి మధ్య సంబంధాలు ఉన్నాయా? నిజంగా ఆ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకోవడానికి కారణమా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ వెనక ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అలాగే ఒక ఐఏఎస్ అధికారి హస్తం ఉందని, వారే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకునేలా చేశారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వెనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఉన్న తర్వాత ఒక సీనియర్ ఐఏఎస్, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏంటండి, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆయనకి సహకరించే పద్ధతిలోనే ఉంటుంది తప్ప ఆయన్ని అరెస్ట్ చేసి ఊరి కంబం ఎక్కించే పని మీద ఉండరు. ఆయన్ని అంత దౌర్జన్యకర సంఘటనలు జరిగి కేవలం హౌస్ అరెస్ట్లో పెట్టి, అది కూడా నామమాత్రంగా మళ్ళీ ఆయన తప్పించుకుని వెళ్ళిపోవటానికి మార్గం ఇచ్చారంటే, దానికి ఒక సేఫ్ వే ఇచ్చారంటే ప్రభుత్వ యంత్రాంగం స్పష్టంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన 4 సార్లు అక్కడి నుంచి గెలిచాడు. గెలవాలి, ఇలాంటి పనులు చేయకపోతే ఆయన గెలవలేడు. కేవలం ఈసారి గతంలో కన్నా భిన్నంగా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు రిగ్గింగ్ని కానీ లేకపోతే బూత్ క్యాప్చరింగ్స్ని కానీ వాళ్ళు జరగని వల్ల. గతంలో ఏజెంట్లు కూడా కూర్చునే పరిస్థితి లేని రోజుల నుంచి కనీసం ఏజెంట్లు అక్కడ కూర్చునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు మనం చెప్పగలం అంటే, ఆ రోజు ఆయన ఈవీఎం పగలగొడుతున్నప్పుడు కూడా పరిగెత్తుకుంటా వెళ్ళిన పెద్ద ఆయన నంబూరు శంకర్రావు గారు, ఆయన తెలుగుదేశం ఏజెంటే. మిగిలిన ఎవడో పరిగెత్తుకెళ్ళా, వాళ్ళ ఏజెంట్లు ఎవడో వెళ్ళా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దౌర్జన్యం చేస్తున్నాడు, ఎన్నికలు జరగనివ్వటం లేదని ఆటంకం, మాకు ఎఫెక్ట్ అవుద్దని గెలిచేవాడికి ఉంటుంది. ఇప్పుడు గెలవనాడికి ఏముంటుందండి, గెలవనాడు ఆటంకం సృష్టించి ఎన్నికలు ఆపటమే వాడి చేయం. చదువుకోకుండా వెళ్ళాడు అనుకోండి, పరీక్ష వాయిదా పడిందంటే ఆడు సంకలు గుర్తుకుంటాడు. ఆడు 10 రోజులకు మళ్ళీ చదువుతాడా లేదా తర్వాత మాట. ఆడైతే ఆ క్షణంలో అయితే సేవ్ అయిపోయాడు కదా చదవకుండా ఉండేందుకు. అట్లాగే ఈయన ఏంటంటే ప్రతికూల వాతావరణం వచ్చింది కాబట్టి ఈయన దౌర్జన్యాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఆ రోజు 9 ఈవీఎంలు పగలగొట్టినట్టు వాళ్ళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెబుతున్నాడు. కంచే చేను మేస్తే దూడ గట్టును మేస్తా అని ఒక ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి చూపిస్తే పక్క గ్రామాల్లోనూ నియోజకవర్గంలో ఇతరులు కూడా అదే చేస్తారు. అదే జరిగింది అక్కడ. అయితే ఏమంటాడంటే ఆయన, డేటా అంతా కూడా సేఫ్గా ఉంది కాబట్టి మేము ఎన్నికలు నిర్వహించాం, సో అదే వదిలేసేయండి. కానీ ఆ స్థితికి అతను ఎమ్మెల్యే వెళ్ళాడు అంటే ఈ ఎంత ప్రభుత్వ యంత్రాంగం ఆయనకి దాసోహం అని అంటే తప్ప జరగవు కదండి. అసలు మామూలుగా ఎవరన్నా మీరు గమనించండి, మనబోటి లా అబైడింగ్ సిటిజన్ ఎన్నికల పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలంటేనో స్కూటరో కారు వేసుకెళ్తే మన 200 మీటర్ల అవతల ఆపేసి మీరు ఇక్కడ దిగేసేయాలి సార్, మీరు 2-3 కూడా కలిసి వెళ్ళటానికి లేదు, విడివిడిగా వెళ్ళండి అని చెప్తారు. అవును, అట్లాంటిది మరి ఆయన వెనకాల మనుషులు కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళారు. ఆయన ఇన్ని దౌర్జన్యాలు జరుగుతుంటే కూడా కనీసం దాన్ని బయటకు రాకుండా కాపాడారంటేనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్న పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు కదండి. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఉంటే జరగదు అది. అది ఉన్నత స్థాయిలో ఒక లెవెల్లోనే వాళ్ళు హెల్ప్ చేయగలరు. కింది స్థాయి రాక కూడా ఆయనకి ఆ యంత్రాంగం సహకరించబట్టే ఆయన ఇన్నాళ్ళ నుంచి ఇన్ని రకాల నేరాలు చేసుకుంటా వెళ్తున్నాడు. ఆయన ఇచ్చిన అఫిడవిట్లో కూడా దాదాపు 2 పేజీల లిస్ట్ ఉంది ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసెస్. అవి హత్య కేసులు ఉన్నాయి, హత్యాయత్నం కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, అలా రకరకాల కేసులు ఉన్నాయి. దానికి తోడు మొన్న ఎన్నికల్లో కనుక అన్నీ కూడా బుక్ చేస్తే కూడా ఇంకా ఎన్నో అయ్యాయి. కానీ అది 13వ తారీఖున ఎన్నిక జరిగితే 21వ తారీఖు వరకు కూడా బయటికి రాలేదు. అసలు దానికి సంబంధించిన ఏ సంఘటన ఎక్కడ రికార్డు కూడా అవ్వాలి, పోలీస్ స్టేషన్లో కానీ ఇంకోసారి కానీ. దాన్ని బట్టే మనకి
ప్రభుత్వంలో పెద్దల ఎంత సపోర్టే ఆయనకు ఉంది. కాబట్టి ఇక కింద వాళ్ళ గురించి ఆయన వెళ్ళి ప్రతి ఆయన్ని అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా నిన్న హైదరాబాద్లో ఎంత డ్రామా సృష్టించారండి. అతను హైదరాబాద్ ఎలా వచ్చాడు, అక్కడ గన్మ్యాన్ని వచ్చాడు కదా ఈయన. గన్మ్యాన్ ఇక్కడ ఎలా ప్రత్యక్షం అయ్యాడు, ఆయన కారులో ఉన్నాడని చెబుతున్నారు కదా పోలీసులు. తర్వాత అతను ఇక్కడికి వచ్చినట్టు ఇప్పుడు తెలిసిందా వాళ్ళకి పోలీసులకి? ఆయన ఎప్పుడో అక్కడి నుంచి జంప్ చేసి బయటకు వచ్చేసాడు. ఆయనకు తెలుసు ఏది ఈవీఎం పగలగొట్టాయి తీవ్రమైన కేసు అని. ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకున్నాడు. చెప్పుకుంటే కూడా ఆయన అక్కడ ఉన్న పోలీస్ అధికారులు సీనియర్ అధికారులకు చెప్పాడు ఈయన్ని జాగ్రత్తగా కాపాడండి అని. ఆయన లండన్ వెళ్ళిపోయినప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశాలు పాటించడంలో వాళ్ళు తూచా తప్పరు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఎందుకంటే కిందసారి లండన్ వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమన్నారు. కారణం ఉన్నా లేకపోయినా అరెస్ట్ చేయడానికి కూడా సిఐడి ఆయన రఘురామ్ రెడ్డి గారు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసరు, ఆయన వెళ్ళి నంద్యాలలో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాడా లేదా? అంటే వాళ్ళు ఏదైనా సరే అందులో లాజిక్ ఉందా లేదా, దీంట్లో ఇది చట్ట ప్రకారం జరుగుతుందా లేదా, ఇది నియమాల ప్రకారం జరుగుతుందా లేదా అనేది వాళ్ళకి అనవసరం అండి. ఆయన ఆదేశం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని సేవ్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు, సక్సీడ్ కూడా అవుతారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో పని. ఇప్పుడు నిన్న అరెస్ట్ అయిపోయినట్టు ఇక్కడ డ్రామా సృష్టించి ఆయన అసలు ఇండియాలోనే లేడు, దుబాయ్కి పారిపోయాడు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏమో లేదు ఇండియాలోనే ఉన్నాడు కానీ ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు అంటూ మరికొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఏమో అసలు పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు, పోలీసుల ఆ అదుపులో ఆయన ఉన్నారు అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే దాని మీద రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన మూడో విషయం చూసారా, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గుప్తా గారు ఏమన్నాడంటే మేము 2 రోజుల్లో అరెస్ట్ చేస్తామని చెప్పాడు. 2 రోజుల్లో అరెస్ట్ చేస్తాము అని ఎలా చెప్పాడు ఆయన? ఆయనకి ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితుల్లో 2 రోజుల్లో అరెస్ట్ చేయటం అంత గన్షాట్గా చెప్పాడంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పోలీసులు ఎప్పుడైనా సరేనండి ఒక వ్యక్తిని మేము పలానప్పుడు అరెస్ట్ చేస్తామంటే ఆల్రెడీ అతను పోలీస్ కస్టడీలో ఉన్నట్టు అన్అఫిషియల్గా మాలాంటి సీనియర్ రిపోర్టర్లకి అందరికి తెలుస్తుంది. ఎందుకంటే మేము జిల్లాల్లో పనిచేసాం కాబట్టి మాకు అనధికారికంగా ఏం జరుగుతుందో మేము ఊహించగలము. జరిగేది కూడా అదే. వాళ్ళ కస్టడీలో ఉంచి ఏదో గెస్ట్ హౌస్లో సీక్రెట్గా పెట్టి ఉంచుతారు. పరిస్థితిని బట్టి అరెస్ట్ చూపిస్తారు. పరిస్థితులు కనుక రిలాక్స్ అయిపోయినాయి అనుకోండి, అవసరం లేకపోతే అసలు చూపించరు. కానీ కస్టడీలో అందుకే ఆయన 2 రోజుల తర్వాత అన్నాడు. ఇది ఎట్లా ఉంటుందంటే 2 రోజుల్లో రాజు పోనవచ్చు, గుర్రం ఎగరవచ్చు. ఈ 2 రోజుల తర్వాత ఇంకేమైనా సంఘటనలు జరిగి ప్రజల దృష్టి నుంచి ఇది తప్పుకుని కేంద్ర ఎన్నికల సంఘం కూడా వెనక్కిపడిపోయింది అనుకోండి, ఇది ఇష్యూ వాళ్ళు ఇప్పుడు కౌంటింగ్ కూడా ఏర్పాటు చేసే దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి. ఈ ఒక్క ఇష్యూ మీద పెట్టి కూర్చోదు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం కనుక మళ్ళీ గూటిచ్చి అడిగింది అనుకోండి, ఇక అప్పుడు చచ్చినట్టు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, అప్పుడు ఇంతకీ అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పించినటువంటి ఆ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఎవరు అని మనం ఏం చెప్పడానికి లేదండి. ఓకే, సీఎం సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్తే ఏ ఐఏఎస్ కానీ ఏ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చేయకుండా ఉంటారండి. ఏది చెబితే అది చేస్తారు. అందుకే కదా ఎంతమంది డీజీపీలు, లా అండ్ ఆర్డర్ డీజీపీ, రెగ్యులర్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు బాధ్యతలను తప్పించారు కదా, రామాంజనేయులు గారిని తప్పించారు కదా, గుంటూరు ఐజీని తప్పించారు కదా, ఎంతో మంది ఎస్పీల మీద వెయిట్ వేశారు, తప్పించారు. వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా సీనియర్ ఆఫీసర్స్. సీనియర్ ఏంటండి, సూపర్ సీనియర్ ఎవరు రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ రామాంజనేయులు గారు కానీ డీజీ క్యాడర్ నుంచి కూడా తొలగించారంటే ఎవరికి చెప్పినా వాళ్ళకి చేయక తప్పదండి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆజ్ఞ అంటే అది సుగ్రీవాజ్ఞ, ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు ఆయన ఇంకొక చిన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు ఆ ఫోన్ దొరికినప్పుడు ఆయన లాస్ట్ టైం ప్రయత్నించింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిఏకి ప్రయత్నించాడనేది అవుట్ గోయింగ్ కాల్స్లో ఉందని పోలీసులే చెప్పారు. కాబట్టి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారితో హాట్ లైన్లో ఉన్నాడు కదండి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? ఆయన డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్. అందులో చీఫ్ మినిస్టర్ లండన్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడుండ ఆయన డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్. కాబట్టి ఆయనతోనే ఉన్నప్పుడు నిన్న అరెస్ట్ అంతా చేసేసామని ఇక్కడ అంత హడావిడి చేసి చివరికి మేము అరెస్ట్ చేయలేదన్నారంటేనే అక్కడికే అర్థమవుతుంది కదా. సడన్గా ఆపేశారు ఆ ప్రాసెస్ని. అక్కడ వచ్చారు, చేశారు, కారుని స్వాధీనం చేసుకున్నారు, గన్మ్యాన్ని అరెస్ట్ చేశారు, డ్రైవర్ని అరెస్ట్ చేశారు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడండి? కానీ ఇప్పుడు వాళ్ళు చూపించదలుచుకోవాలి. లాస్ట్ మినిట్ రాక ఉంచుతారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళ తల తీస్తానని అనుకోండి, అప్పుడు తీసుకొచ్చి. ఓకే, ఓకే సార్.